ఇచ్చిడు 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 దా 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 హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ ఛాన్సీ. ఈరోజు వీడియోలో నాది మా బేబీది డే అంతా ఎలా ఉంటుందో చూపిస్తా. కొన్ని క్యూట్ మూమెంట్స్, కొన్ని ఫన్నీ మూమెంట్స్ అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. బేబీతో ఉన్న మూమెంట్స్ అన్నీ రాగానే ఉంచాను, ఏం ఎడిట్ ఏం చేయలేదు. వీడియో కొంచెం డిఫరెంట్, ఎందుకంటే బేబీ క్రాలింగ్ చేస్తున్నాడు, అటు ఇటు వెళ్తున్నాడు, మొత్తం ఇల్లంతా బేబీనే ఉంటున్నాడు అనమాట. మాకు అలారమే అవసరం లేదు, మా బేబీయే మాకు లేపుతాడు రోజు. మా బేబీ అరౌండ్ 6:30 to 7కి లేస్తాడు అనమాట. మార్నింగు లేచిన వెంటనే మిల్క్ ఫస్ట్ ఫీడ్ తాగుతాడు. తను ఫీడ్ అయ్యాక కొంతసేపు తను పడుకుంటాడు అనమాట. పడుకున్నాక నేను కిందకు వచ్చేసి నేను బేబీ మీల్, నా మీల్ ప్రిపేర్ చేసుకుంటా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. బేబీ పడుకునే టైమే చాలా మనకి టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే మనకి ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. నేనైతే చాలా పనులు చేసుకుంటా ఆ టైంలో. తను ఉన్న రూమ్లో కెమెరా పెట్టామన్నమాట, సో ఇలా చూసుకుంటున్నాను నేను. సడన్గా ఏడిస్తే వెంటనే వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇలా నేను చెక్ చేసుకుంటాను అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఉండేటట్లు చూసుకుంటాను అనమాట. నాకు ఓట్స్ తీసుకున్నా, మా బేబీకి కూడా కొంచెం ఓట్స్, కొంచెం ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను అనమాట తన మీల్లో. ఇంకా రోజుకి బేబీకి 2 to 3 naps అయితే పక్కా ఉంటుందన్నమాట మార్నింగ్ టైంలో. ఈ గ్యాప్లో తనకి ఎక్కువ యాక్టివిటీ ఉండేటట్లు చూసుకుంటా, తనతో పాటే ఆడుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనం ఆడతాం కదా, మనం చేసే యాక్షన్స్ చూసి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. సో వీలైనంత వరకు నేను వాళ్ళతో ఆడడానికే ట్రై చేస్తానన్నమాట. ఎక్కువ యాక్టివిటీ టైం తనకి ఇస్తాను నేను మా బేబీకి. ఇంకోటి, నేను ఏం చేసినా సరే తనకి ఇన్వాల్వ్ చేస్తాను. లైక్ ఎలా అంటే, తనకి హై చైర్లో కూర్చోబెట్టి నేను వంట ఏం చేస్తున్నాను, నేను ఏమేమి కాయగూరలు కోసాను అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా చెప్తుంటే తను కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మధ్య మధ్యలో కొన్ని రైమ్స్, కొన్ని సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటాను అనమాట, తనకి బోర్ కట్టకుండా. మా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బేబీ లేచే ముందే నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటున్నా స్పీడ్గా. ఎవ్రీ మదర్ ఎలానే చేస్తారు కదా, మీరు కూడా ఎలా చేసుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా చెప్పండి. ఇక్కడ మా బేబీకి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ చేసుకోవడం, ఈజీగా డైజెస్ట్ కూడా అయిపోతుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బేబీస్కి. దీంట్లో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఈరోజు వెదర్ చాలా బాగుందన్నమాట. లైక్ మాకు ఎండ్ ఉంది, కానీ ఏంటంటే కొంచెం చిల్గా విండ్ కూడా వస్తుంది. సో చాలా బాగుంది అనిపిస్తుంది ఈరోజు వెదర్ మాకు. ఇండియాలో ఎండలో అయితే మనకి బాగా హ్యూమిడిటీ ఉంటుంది కదా, యూఎస్లో అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎలా ఉంటుందంటే మన స్కిన్కి ఎండ గుచ్చుకుంటుంది, అంత దారుణంగా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఎప్పుడైనా వాకింగ్ వెళ్ళాలనిపిస్తే మార్నింగే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వెళ్తే మాత్రం ఇంకా అయిపోయింది, ఇంకా అంతే. సో నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు మా బేబీ లేచాడనమాట. సో నేను వెంటనే పైకి వెళ్తున్నా తనకు తీసుకురావడానికి. లేకపోతే తను ఒకటే ఏడుపు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్. ప్రతిచమ్మా ఏది, వా గుడ్ మార్నింగ్. అదేంటమ్మది, కార్. చూడు కార్ వెళ్ళిపోతుంది. బాయ్ 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 కార్, బాయ్ కార్. లేచిన వెంటనే కొంచెం ఇలా ఆడిపించాలి, లేకపోతే తను చాలా గట్టిగా ఏడుస్తాడు అనమాట. ఇలా చాలాసేపు ఆడిపించి తర్వాత ఇంకా మా పనులు మేము చేసుకుంటాం అనమాట. తాతయ్యలకు కాల్ చేద్దామా? ఓకేనా, ఓకేనా? బ్రేక్ఫాస్ట్ తినేద్దామా? అలా కొంతసేపు వాళ్ళ తాతయ్యలతో, అమ్మమ్మ వాళ్ళతో, నాన్నమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడి అలాగా తను ఆడుకుంటాడు అనమాట తన ముట్టుకు తాను. లేచిన వెంటనే కొంతసేపు అలా బ్యాక్ యార్డ్ తీసుకెళ్ళి అలా అన్నీ చూపిస్తాను అనమాట. చెట్లు, కార్లు అన్నీ తనకు చూపిస్తే తనకు అన్నీ కొత్తగా ఉంటాయి కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తను. ఏంటి పడుకున్నావా? పడుకున్నాడంట.
ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఫుడ్ ఈరోజు ఓట్స్ ఇంకా యాపిల్ ప్యూరీ పెట్టాను, తర్వాత ఒక ఎగ్, యాపిల్ యాపిల్ ఎలా ఉంది? బాగుందా? ఫుడ్ తినేసాడు. సో నేను తనకి క్లీన్ చేసి రెడీ చేస్తున్నా అనమాట. ఇక్కడ నేను వైటమిన్ డి ఓరల్ డ్రాప్స్ వేస్తున్నాను అనమాట. ఇవి పక్కా వేసుకోవాలన్నమాట, మ్యాండేటరీ. ఇవి ఏంటంటే బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మా బేబీకి తన డ్రెస్ తనకి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను, తనే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఫైనల్గా తను రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత నేను మా బేబీ కలిసి పీకబు ఆడుకున్నాము చాలాసేపు. తను ఆడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. పీకబు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మధ్య మధ్యలో మా బేబీ సౌండ్స్ కూడా మీరు వింటే ఉంటారు. వాకింగ్కి వెళ్దామా? వాకింగ్కి వెళ్దామా చెప్పు. సో మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా వాకింగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ వాక్ చాలా ఫ్రెష్గా బాగుంటుంది కదా, బేబీస్ కూడా చాలా మంచిది మార్నింగ్ వాకింగ్. వాళ్ళకి ఎంత వీలైతే అంత బయట యాక్టివిటీస్ పెంచాలన్నమాట. అప్పుడే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ పార్క్ వచ్చాము. సో మా బేబీ స్వింగ్ చేస్తున్నాడు చూడండి, తనకు చాలా ఇష్టం. ఎప్పుడు పార్క్కి వెళ్ళినా సరే తను స్వింగ్ చేస్తాడు. అందరు పిల్లలు వస్తుంటారు కదా, సో వాళ్ళని చూసి తినకు కూడా చేయాలనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో ఏడ్చేవాడు, బట్ ఇప్పుడిప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తనకి ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన తర్వాత చాలాసేపు నేను మా బేబీ ఆడుకున్నాం అనమాట. చాలాసేపు ఆడుకున్నాం నేను మా బేబీ. తర్వాత తనకి ఇండివిజువల్గా తనకి ఆడిపించాను అనమాట. సో తను కూడా కొంతసేపు ఆడుకొని ఇంకా ఏడ్చేసాడు అనమాట. నిద్ర వస్తుంది తనకి, ఇంకా పడుకోబెట్టేసా. ఇంకోటి మనం హైడ్రేట్గా ఉండాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడు నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నా కాబట్టి దానికి చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఇప్పుడు నాకు టైం దొరికిందనమాట. అలా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను, మళ్ళీ మా బేబీ ఏడుపు వినిపించింది. మళ్ళీ తనకి ఎత్తుకొని కొంచెం సేపు పడుకోబెట్టాను అనమాట. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా నేను తింటున్నాను అనమాట. కొంచెం స్పీడ్గానే తిన్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ లేస్తే మళ్ళీ చూడాలి కదా తన్ని. ఒక 1 అవర్ పడుకున్నాడు, మళ్ళీ లేచేసాడు. ఇంకా మధ్యాహ్నం లేచాడు. ఇంకా లేచి తన్ని కొంచెం అలా ఎత్తుకోవాలి. కొంతసేపటికి తను లంచ్ తిన్నాడు. ఆ వీడియోస్ నేను తీయలేదు. తర్వాత మేము లైబ్రరీకి వెళ్ళామన్నమాట. లైబ్రరీకి వెళ్దామా? ఓకే. ఇక్కడ లైబ్రరీలో చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి అన్నమాట. బేబీస్కి, మన అడల్ట్స్కి కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా ఫన్గా ఉంటుంది. మా బేబీకి అయితే లైబ్రరీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ కిడ్స్ అందరూ వస్తుంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటాడు, అలా చూస్తుంటాడు అనమాట. అన్నిటినీ కొత్తగా ఉంటుంది కదా, చాలా రోజుల నుంచి బయటికి తను రాలేదు. సో ఇప్పుడు తను బయటకు వస్తున్నాడు కాబట్టి తనకి ఇవన్నీ నచ్చుతున్నాయి. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి నేను జిమ్కి రెడీ అయిపోయాను. జిమ్కి రెడీ అయ్యేలోపు మా హస్బెండ్ వచ్చేస్తారనమాట, మా బేబీని చూసుకుంటారు. తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఈసారి ఎప్పుడైనా కంప్లీట్ ఈవినింగ్ రొటీన్ చేస్తానమాట. ఈవినింగ్ 5:30 టు నైట్ 8:30 వరకు నేను కంప్లీట్ చాలా హెక్టిక్ డే అది చూపిస్తాను ఎప్పుడైనా. ఇలా వెళ్ళాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఇలా బేబీ ఏడుస్తున్నాడని. సో ఇంకా అలాగా కొంచెంగా వాకింగ్ చేసేసి ఇంకా నా కోర్ ఎక్సర్సైజ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను ఇంటికి.
సో ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. వెజిటేబుల్స్ అండ్ స్వీట్ పొటాటో ఇవి యాడ్ చేశాను అనమాట మా డిన్నర్లో ఈరోజు. ఇంకా కొంచెం ప్రోటీన్ కూడా తీసుకున్నా. ఇంటికి వచ్చేటప్పటికి మా బేబీ చాలా ఆతృతతో వెయిట్ చేస్తాడనమాట నా కోసం. అలాంటి మూమెంట్స్ మామ్స్కి చాలా స్పెషల్గా ఉంటాయి కదా. తర్వాత డిన్నర్ ఫినిష్ చేసేసి నేను మా బేబీ కొంతసేపు ఆడుకున్నాం అనమాట. మళ్ళీ అగైన్ తనతో మళ్ళీ రీడింగ్ చేపిచ్చేసి మళ్ళీ కొంతసేపు ఆడుకొని ఇలా చాలా చేపిస్తాను అనమాట తనతో. అలా యాక్టివిటీ పెంచుతూ ఉంటే తనకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట. One finger turn into a wow. Growl. Two finger turn into a symphony. ఈ వీడియోలో చాలాసార్లు మా బేబీ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. స్టోరీ చదివేసావు కదా, ఇచ్చాడు. స్టోరీ చదివేసావు కదా, ఇప్పుడు బాత్ చేసుకుంటావా? బాత్ చేసుకొని మిల్క్ తాగేసి పడుకుని పోతాం. ఓకేనా? అందరికీ గుడ్ నైట్. బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.